మన అప్పుడు గాంధీ భవన్లో చనిపోయినారు నలుగురు. ఏది మన సురేందర్ మాదిగా, అదేవిధంగా జయరాం మాదిగా, మహేష్ మాదిగా అని వాళ్ళు పెట్రోల్ పోసుకొని చచ్చినారు. నిన్నంతా వాళ్ళను పరామర్శించారు. అటువంటి వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఇది మనం సాధించుకోగలిగాం. నిజంగా చెప్పాలంటే ఇది ఒక మంచి శుభ పరిణామం. సమన్యాయం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు సమన్యాయం. ఈ సమన్యాయం అనేటువంటిది మరి తెలంగాణలో జరగటం చాలా సంతోషకరమని సందర్భంగా. ఒక విషయం అన్న, ఇప్పుడు మన ఇందిరమ్మ ఇండ్లను మేము మొన్న సర్వే జరిగి ఇందిరమ్మ ఇండ్ల మీద ఇస్తున్నారు. మరి ఎక్కడ జాగాలు ఇస్తున్నారు అన్న? అసలు ఇక్కడ వరకు భూమి పూజలు కావాలి, ఎక్కడ భూమి చూపెట్టలే. ఇందిరమ్మ ఇండ్ల మీద కొంతమంది చనిపోతున్నారు, ఒళ్ళు పంచలేదు. దానిపైన మీరు ఏమంటారు? గవర్నమెంట్ అన్నప్పుడు ప్రతి గవర్నమెంట్లో కూడా ఇళ్ళ అవసరం అనేది ఎప్పుడూ ఉండనే ఉన్నది. అది ముఖ్యంగా మరి గవర్నమెంట్ కరెక్ట్గా చూసి లేనోనికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరైతే లేదో వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇళ్ళు స్థలాలు లేనోని కూడా కొని అయినా ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టియాల్సిన బాధ్యత కూడా గవర్నమెంట్ మీదనే ఉన్నది. ఇప్పటి వరకు తెలంగాణ స్టేట్లో ఇక్కడ 20 గుండు, ఇక్కడ 20 ఎకరాలు, అక్కడ 30 ఎకరాలు, ఇక్కడ చూపెట్టలే. ఏ జిల్లా, ఏ మండల, ఏ గ్రామాలని చూపెట్టలే. కానీ ఫామ్ రింపు కూడా పోతా పబ్లిక్ నాగని చెప్తున్నారు. దీనిపైన చాలా ప్రాబ్లం అయితే తెలంగాణ ప్రజలు. దానిపైన మీరు ఏమంటారు? సమస్య అయితే ఉంటుంది, గ్యారెంటీగా సమస్య ఉంది. కానీ ఆ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి